వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అండ్ అన్షు వ్లాగ్స్. మన ఛానల్ పేరు అయితే మార్చేశాను. నా పేరు అలానే మా అబ్బాయి పేరు రెండు కలిపి అయితే దుర్గా అండ్ అన్షు వ్లాగ్స్ అయితే పెట్టాను. ఇక ఈరోజు వీడియో అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి. టైం అయితే 1 అయింది. ఇప్పుడైతే వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. చేతిలో కోన్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను కోన్ అయితే ట్రై చేయబోతున్నాను. నాకైతే పెద్దగా డిజైన్లు అయితే రావు. నేనేం డిజైన్ అయితే వేస్తున్నాను అదైతే మీకు ఇక్కడ ఫోటో అయితే ఇస్తాను. అలానే నేను ఏం వేయాలనుకున్నానో అవుట్పుట్ ఏది వచ్చిందో అదైతే మీకైతే చూపిస్తాను. ఇక నేనైతే ఇప్పుడు కోన్ అయితే పెట్టుకోబోతున్నాను. తిరుపతి నుంచి వచ్చా కదండి, అప్పుడైతే మత్వలూరు అయితే వెళ్ళాను. అక్కడ మత్త చేపలు పులుసు చేసింది, అది కూడా అయితే వీడియో అయితే తీశాను. అంటే మా మావయ్య చేపలు కొనుక్కొస్తే మత్త వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వాటితో మంచి చేపల పులుసు అయితే పెట్టిందండి. అదంతా ఒక వీడియోలాగా అయితే తీశాను. అది కూడా అయితే ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, కోన్ పెట్టుకుందామా? రేమాష్ అత్త అని పట్టుకో అత్త. ఎవరాళ్ళు? కరీమియా 50 ఇచ్చి చదువుద్దులే. రేవాంశ్ ఏంటది? రేవాంశ్ ఏంటది? ఫిష్ హ్యాపీయా? చెప్పు హ్యాపీ అని చెప్పు. పుట్టుకోమ్మా పుట్టుకో. వద్దులే చిన్నప్పుడు కొరమేలు పట్టుకున్నారా? వద్దంట. ఏ రేవాంశు చూసారు కదండి, ఇవైతే లైవ్ ఫిష్ అండి. మా మావయ్య కొన్నప్పుడైతే బతికే ఉన్నాయంట. కాకపోతే ఇంటికైతే తీసుకొచ్చేవరకైతే కొంచెం చచ్చిపోయినాయి, కొన్నిటికైతే కొనుపరు అయితే ఉంది. మా నార్మల్గా అయితే అక్కడే చేర్చుకొని తీసుకొస్తారు, కాకపోతే అక్కడ చేసేవాళ్ళు లేరంట, అందుకని ఇంటికైతే తీసుకొచ్చాడు. ఇంకా దీని పేరు అయితే బంగారు తీగ అంటండి. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనిపైన అయితే గోల్డ్ కలర్లో ఉందండి. అలానే దీని షేప్ కూడా అయితే వెరైటీగా ఉంది. ఇక అందువల్ల దీన్ని బంగారు తీగ అంటారు అనుకుంటా. ఇక్కడైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసింది, ముక్కలుగా కూడా కట్ చేసింది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అలానే అల్లం చున్నులపై కొబ్బరి పేస్ట్. ఇదేనండి ఇక మసాలా అంటే, అల్లం చున్నులపై కొబ్బరి, ఈ 3 తప్ప మొత్తం ఇంకే మసాలా లేదు. నేను చాలా వీడియోస్ చూసాను, అందులో ఏ పడితే ఏ మసాలాలు పడితే ఆ మసాలాలన్నీ వేస్తూ ఉంటారు. మొత్తం అయితే ఆ మసాలాలన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్, అలానే లాస్ట్లో అయితే చింతపండు రసం వేసిద్దండి. ఇక ఈ 3 కలపెట్టి అయితే పొయ్యి మీద అయితే పెడతారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒక్కొక్కళ్ళు అయితే నెల్లూరు స్టైల్ అంటారు, ఇంకే ఊర్ల స్టైల్ అని వెరైటీగా చేస్తారండి. అవి ఏం అవసరం లేదండి, ఇలా ట్రై చేయండి. ఇదైతే పల్లెటూరు స్టైల్ అండి. అలానే మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. దీన్ని మించి అంత టేస్ట్గా నేను ఎందుకంటే చేపల పులుసే చేయలేదండి. చేపల పులుసులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు అవసరం లేదు, కాకపోతే చేసే విధానం ఉండిద్దండి. మెయిన్ అయితే పులుసు, దానికి పులుసుగా ఎలా ఉండాలంటే మరీ పుల్లగా ఉండకూడదు, అలానే మరీ అసలు పులుపు లేకుండా ఉండకూడదు. చింతపండు అనేది కరెక్ట్గా వేసి ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తే చాలండి చేపల పులుసులో. ఇక దానంత టేస్ట్గా అయితే ఏది ఉండదు. చూసారు ఇక్కడ ఎంత గుమగుమలు ఆడిపోతుందో. వేడి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ. ఇక ఆ రోజు మా వారైతే నిజాంపట్నం హార్బర్కి వెళ్ళారు, అక్కడే ఎండు చేపలు కూడా తీసుకొచ్చాడు. ఇంక ఈ ఎండు చేపలు కూడా ఇక్కడైతే ఎండు పెడుతున్నామండి. అలానే రేవాంశ్ కోసం నా కోసం రొయ్యలు తీసుకొచ్చారు. ఆ రొయ్యలు అయితే మొత్తం ఫ్రై చేసింది. అలానే 2 చేప ముక్కలు అయితే చేసి ఇక్కడ నేను మసాలాలన్నీ పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే రేవాంశ్ పులుసు కన్నా ఫ్రై ఇష్టంగా తింటాడని వాడి కోసం అయితే ఫ్రై చేసాలే, కానీ వాడైతే ఫ్రై తినేసావు రేవాంశ్. అయ్యా ఈ చేతికి ఆగమైపోయింది. ఇది చూడు, ఏది నెయిల్ పాలిష్ చేసుకున్నావు? ఇటు చూడు ఒకసారి, గుండు ఇటు చూడు, గుండు నెయిల్ పాలిష్ వేసుకున్నా. అయ్యా బా హ్యాండ్ వాష్ చేసుకుందురా. చూసారు కదండి మా రేవాంశ్ ఎంత పని చేశాడో. ఆ రోజు మార్నింగ్ ఏంటంటే నేను నెయిల్ పాలిష్ చేసుకున్నప్పుడు వాడు వచ్చాడండి. అడిగితే మాత్రం నేను వాడికి కాళ్ళకి వేసాను, హ్యాండ్స్కి అయితే వేయలేదు. అదైతే వాడి మైండ్లో అయితే బాగా గుర్తున్నట్లుంది. మేమైతే చూసుకోలేదండి. నెయిల్ పాలిష్ అయితే వాడే తీసుకొని వాడే మూత అయితే తిప్పేసి చక్కగా కాలుకి వేస్తున్నాడు. కాలుకి వేసి కింద పోసి అంతా ఆగమాగం చేసేసాడు. ఇక్కడైతే నేను కోన్ పెట్టుకుంటాను. డిజైన్స్ ఏం రావండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ అయితే ట్రై చేశాను. ముందు ఎందుకు పెట్టడం, బ్యాక్ అయితే ట్రై చేద్దామని బ్యాక్ అయితే ట్రై చేశాను. అదే
ఫోన్లో అయితే ఒక డిజైన్ అయితే చూసి దాన్ని అయితే ట్రై చేశాను. కోన్ మరీ హెవీ అయిపోయిందండి, అందులో లిక్విడ్ అయితే ఇక ఒకసారిగా పిన్ను దిగాలి అదైతే వస్తానే ఉంది. ఇక నాకైతే సరిగ్గా పెట్టుకోవడం అయితే ఫస్ట్లో అయితే రాలేదు. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ హ్యాండ్కి అయితే ట్రై చేశాను. హ్యాండ్కి ట్రై చేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే వేసాను, ఇట్లయితే వచ్చింది డిజైన్ అయితే. మీకు చూపించడానికి నాకు రావట్లేదు, ఇట్లయితే వచ్చింది. నేను ఏ ఫోటో చూసి అయితే ఈ డిజైన్ వేసాను అయితే మీకు అయితే చూపిస్తాను. ఫోటోకి అయితే దీనికైతే ఏం సంబంధం ఉండదు, చెప్పా కదా నాకు పెద్దగా డిజైన్స్ అయితే రావని. నేర్చుకుందామని అయితే ఇలా అయితే వేసాను. హ్యాండ్ మొత్తం వేసినాక ఇక్కడైతే అరిచేతిలో వేసేటప్పుడైతే వీడియో అయితే షూట్ చేశానండి. ఎందుకంటే ఇది మొత్తం నాకు గంట పట్టిందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా నేను మొత్తం వేయటం అయితే నేర్చుకుంటున్నాను. అంతకుముందు కూడా వేసానండి, కాకపోతే హ్యాండ్ మొత్తంగా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. జస్ట్ అరిచేతి వరకే అయితే వేసేదాన్ని. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చిద్దండి. కాకపోతే మనకేంటంటే 1-2 సార్లు ట్రై చేస్తాం, వదిలేస్తాం. అలాంటి విషయంలో నేను కూడా అండి ఎప్పుడు అంతే, ప్రాక్టీస్ చేయాలనుకుంటాలే కానీ ఏదైనా బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటాను. అది 1-2 సార్లు ట్రై చేసేసరికి నాకైతే బద్ధకం వచ్చేసేసింది. ఇక్కడ నేను ఫస్ట్ టైం హ్యాండ్ మొత్తం ట్రై చేసినా కానీ నా హ్యాండ్ అంతా మంచిగా వచ్చింది. మా అమ్మకు కూడా నచ్చింది, చాలా బాగా వేసుకున్నావు, అలానే ట్రై చేస్తా ఉండి ఈసారి ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా అయితే ఇంకా బాగా వేస్తామని చెప్పింది. మీలో ఎంతమందికి కోన్ పెట్టుకుంటాం ఇష్టం? నాకు కోన్ అన్న గోండా పెట్టుకుంటాం అన్న చాలా ఇష్టం. ఆడవాళ్ళంటే ఇంకేముంటాయి చెప్పండి అండి, ఇలాంటి కోన్లు పెట్టుకుంటాం, జడలు వేయటం ఇలాంటివి కదా మంచిగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఫైనల్లీ ఒక చేతికైతే నేను కోన్ అయితే పెట్టుకున్నా అండి. ఇంత పెద్దగా పెట్టుకోవడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. ఏదో నా ఓన్గా అయితే ఏదో ట్రై చేశాను. నేను ఫోన్లో ఇమోజీ చూసి అయితే ట్రై చేసింది అయితే యావరేజ్గా వచ్చింది. దాని మీద పోలిస్తే ఇదైతే కొంచెం పర్లేదండి. మీకైతే చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా డిజైన్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం కదా ట్రై చేయటం. వేస్తగా ఉంటే మాత్రం ఇంకొంచెం మంచిగా అయితే వచ్చిద్ది, మరీ పర్ఫెక్ట్ ఏం కాదులే. ఇక మొత్తానికి నా డిజైన్ అయితే ఇలా పండిందండి. క్లారిటీగా కనిపిస్తుందా మీకు? ఇంకో చూడండి, ఇట్లయితే పండింది. మొత్తానికి నా డిజైన్ అయితే ఇలా పండిందండి. మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం పెట్టుకున్నాను నేను ఇంత పెద్దగా, ఎప్పుడైతే కొంచెం అయితే పెట్టుకుంటాను. ఇంత మొత్తంగా అయితే నేను ఇప్పుడే ట్రై చేశాను. నా డిజైన్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బాగా పండిందండి కరాచీది కోన్ అయితే. ఎవరికైనా తెలియపోతే ఇదైతే ఇన్స్టాంట్గా త్వరగా పండిద్ది, 1 గంటలో అయితే పూర్తిగా పండిపోయిద్ది. అలానే ఎర్రగా ఉండిద్ది. ఎవరికైనా తెలియపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ రోజు నేను అన్నం తాలింపు అయితే చేసుకున్నాను అండి. నాకైతే ఇదైతే చాలా ఇష్టం. దీని రెసిపీ కావాలంటే నా ఛానల్లో అయితే ఉంది, ఒకసారి అయితే చూడండి, ట్రై చేయండి, ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి. దీంతో పాటు ఆనియన్ నంచుకొని తింటే వేడివేడిగా సూపర్ టేస్ట్ ఉండిద్ది. వీడియోని చూసే వాళ్ళు పూర్తిగా వీడియో అయిపోయే వరకు అయితే చూడండి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇక్కడ వరకు నా వీడియో చూసింటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా. బాయ్ అండి.